వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఏంటి స్టార్టింగ్ ఈ డ్రెస్ చూపిస్తుంది నేను అనుకుంటున్నారు కదా. ఈరోజు నేను ఒక ఫంక్షన్ వీడియో మీతో షేర్ చేయబోతున్నానండి. అండ్ ఫంక్షన్ అనగానే కమాన్ డ్రెస్సులది, చీరలది, నగలది, మేకప్ ఐటమ్స్ అన్నీ బయటికి తీనని ఫుల్ జోష్లోకి వచ్చేస్తాను నేను. సో ఈ ఫంక్షన్కి నేను వేసుకోబోయే డ్రెస్సే ఇదన్నమాట. ఇది నేను వైజాగ్లో కొనుక్కున్నానండి. హడావిడిగా రెడీ అయిపోయి నేను చూసారా నా చెవులకి రాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అయ్యయ్యో అనుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి మార్చుకొని బయలుదేరాను. అప్పటికి చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా నేను వెన్యూకి అయితే రీచ్ అయిపోయాను. అండ్ అక్కడ మంచిగా బ్యూటిఫుల్గా డెకరేషన్ అదంతా చేశారు. పక్కన ఒక డాన్స్ ఫ్లోర్, డీజే అవన్నీ పెట్టారు. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలామంది వచ్చారండి. అండ్ తను తెలుసు కదా, మా మేనమామ కూతురు రజితక్క, తర్వాత మా మేనమామ కోడలు చందన, మా మేనమామ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరు వచ్చారు. మేమైతే ముందు రెడీగా కూర్చొని ఉన్నాం అనమాట. అండ్ ఫస్ట్ మనకి ఇది మేము వెళ్ళింది ఫస్ట్ మెహందీ అండ్ సంగీత్ ఫంక్షన్ అనమాట ఇప్పుడు జరుగుతుంది. సో అందరికీ మెహందీ పెట్టడానికి అక్కడ చాలా మందిని ఇట్లాగా హైర్ చేసి కూర్చోబెట్టారు. ఇంకా వరుసగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అందరూ మంచిగా మెహందీ పెట్టించేసుకుంటున్నారు. నేనైతే 2 చేతులకి కూడా పెట్టించేసుకున్నాను. నాకు మెహందీ పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టం. అఫ్కోర్స్ ఆకు ఉంటే చాలా బాగుండేది, కానీ ఇప్పుడు ఆకులు ఎవరు పెడుతున్నారు చెప్పండి. ఇంకా మెహందీ పెట్టుకుంటున్నా. చాలా రోజులైంది నేను మెహందీ పెట్టుకొని కూడా. సో ఇష్టంగా 2 చేతులకి పెట్టించుకున్నా అనమాట. మా కజిన్స్ అందరం పెట్టించుకున్నాము. అండ్ ఈ ఫంక్షన్కి నేను ఒకదాన్నే వచ్చానండి, ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా. సో మావయ్య గారు పిల్లలు ఇంట్లోనే ఉన్నారన్నమాట. కొంచెం మావయ్య గారు కంగారు పడతారు నైట్ టైం ఒకదాన్నే బయటకు వెళ్ళాలి అని అంటే. సో అందుకని నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా రస్తక్క వాళ్ళ ఇంటికి వచ్చేసి అక్క వాళ్ళతో కలిసి ఇక్కడికి వచ్చాను అనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకో కజిన్ వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉంటారు, మా శిరీష్ అక్క వాళ్ళు. సో వాళ్ళతో కలిసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా రేపు మళ్ళీ రిసెప్షన్కి వాటికి కూడా శిరీష్ అక్క వాళ్ళతోనే కలిసి వచ్చేద్దాము అని అనుకున్నా. ఇంకా మావయ్య గారికి కూడా చెప్పాను కాబట్టి ఆయనకి ఒక ధైర్యం అనమాట. లేట్ నైట్ అయినా పర్వాలేదు, ఎవరో ఒకళ్ళు ఉంటారు అని చెప్పి. అండ్ మా అత్తని గుర్తుపెట్టారండి, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మా రాణత్త, మా మేనమామ భార్య అనమాట, మా మమ్మీ వాళ్ళ అన్నయ్య. ఇదిగోండి మా మేనమామ, మా సాయి మావయ్య. సో వీళ్ళు ఇక్కడే ఉంటారు హైదరాబాద్ ఎల్బీ నగర్లో. మా మేనమామ కొడుకు, మా బాబీ బావ, అండ్ మా బాబీ బావ వైఫ్ చందన. వీళ్ళకి ఒక చిన్న బాబు. వీళ్ళు కూడా ఎల్బీ నగర్లోనే ఉంటారు. అండ్ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చాలామంది వచ్చారు. ఇదంతా మా మదర్ సైడ్ ఫ్యామిలీ అనమాట. బట్ వాళ్ళందరినీ నేను కవర్ చేయలేకపోయాను. సో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. వెంటనే ఇంటికి వచ్చేసాను. అండ్ ఇది కట్ చేస్తే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఫంక్షన్కి ఈ శారీ కట్టుకోబోతున్నాను. అండ్ రిసెప్షన్ అనమాట. అండ్ ఈ శారీ ఎక్కడ తీసుకున్నా, అంబికా వెడ్డింగ్ మాల్లో తీసుకున్నాను. ఫ్యాన్సీ పట్టు శారీ, బట్ ఈ కలర్ కాంబినేషన్ ఇదంతా నాకు బాగా నచ్చింది. ఒరిజినల్ కంచిపట్టు శారీస్ కూడా ఈ స్టైల్లో ఉంటాయి, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట. సో ఈ నేను అందుకని ఫ్యాన్సీ టైప్లో తీసుకున్నాను, జస్ట్ ఆ ముచ్చట తీర్చుకుందామని. శారీని అయితే ముందు ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నానండి. నేను అప్పుడు షూట్ చేయలేదు, యాజ్ యూజువల్గా అదే హడావుడి. ఎప్పుడు ఫంక్షన్ అన్నా సరే నేను ఇక్కడ ఇంట్లో పనులు అవి చూసుకొని అవి ఇవి వీడియో చూసుకొని ఇట్లా అన్నీ నేను రెడీ అవ్వడం ఇవన్నీ చూసుకునేసరికి టైం అయిపోద్ది. ప్రతిసారి అలాగే అవుతూ ఉంటుంది. బట్ డెఫినెట్గా ఈ శారీని ఎలా రెడీ చేసుకుంటా అన్నది టైం తీసుకొని, ఎస్పెషల్లీ ఫంక్షన్ కాకముందే రెడీ చేసి మీకు ఒక వీడియో అయితే నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. అండ్ దీనిపైకి ఈ బ్లౌజ్ నేనే వర్క్ చేసుకున్నాను కదండి. ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. సో ఈ శారీ కట్టుకోబోతున్నాను అనమాట ఇప్పుడు. శారీ కట్టేసుకున్నాను. అండ్ మనకి ఒరిజినల్ కంచిపట్టు శారీ అనుకోండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, బట్ ఇది ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీ కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంటుంది. సో అందుకని మనము ప్లీట్స్ కానీ పళ్ళు కానీ ఇవి కొంచెం పెట్టుకొని ముందు కాస్త ఐరన్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో అలాగ ముందు నేను రెడీ చేసి పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ శారీ డ్రెస్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు నేను జ్యువెలరీ అంతా కూడా ఇది జీజే ఫినిష్తో వస్తాయి కదా, ఈ సెట్ ఉంది ఆల్రెడీ నా దగ్గర. సో ఆ సెట్టే వేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఆబ్వియస్లీ గోల్డ్ అంతా లాకర్లోనే ఉంది. సో ఈ సెట్ అయితే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకనంటే శారీలో బాడీ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ వచ్చింది, బార్డర్ పార్ట్ మాత్రమే గోల్డ్ జరీ వచ్చింది. మనకి ఎక్కడైనా కొంచెం సిల్వర్ జరీ వచ్చినప్పుడు ఈ జ్యువెలరీ బాగా సెట్ అవుద్ది అనమాట. అండ్ అలాగే ఫంక్షన్ అనగానే మనకి ఎక్కడలేని జోష్ వచ్చేస్తుంది కదా, ఇంకా రెడీ అవుదాం ఫుల్గానే అని చెప్పి మంచిగా మేకప్ వేసుకున్నా, చీర కట్టుకున్నా, నగలు పెట్టుకున్నా, అంతా ఫుల్. అట్లీస్ట్ ఆ ఫంక్షన్ ముందు రెడీ అవ్వడానికే, అంటే మనం స్నానం చేసి శారీ కట్టుకొని ఫేస్ని ప్రెప్ చేసుకొని మనము మేకప్ వేసుకొని హెయిర్ సెట్ చేసుకుని ఇదంతా ప్రాసెస్కి 1 గంట పట్టుద్ది అనమాట నాకు. సో టైం తీసుకొని మంచిగా ఇష్టంగా చేసుకుంటాను, ఎందుకంటే రోజు ఇలా రెడీ అవ్వం కదా. అందుకని బేసిక్గా నాకు రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టము.
శారీస్ పైకి అది మనం గోల్డ్ జ్యువెలరీ అది వేస్తే కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుంది, ఎందుకంటే నా దగ్గర అన్ని ట్రెడిషనల్ జ్యువెలరీలే ఉన్నాయన్నమాట. బట్ ఈ సెట్ పెడితే కొంచెం ట్రెండీగా కొంచెం స్టైలిష్గా అనిపించింది నాకు. సో అందుకని నాకు ఈ జీజే సెట్ కూడా బాగా నచ్చింది. దీనిపైకి ఇదిగోండి ఈ ఇయర్ రింగ్స్ అనమాట. దీనిలో ఒక చోకర్ ఉంది, ఇది మిడిల్ హారము అండ్ లాంగ్ హారం 3 ఉన్నాయి నా దగ్గర. సో నిన్న సంగీత్ అప్పుడు పెట్టుకుందేమో మొన్న చోకర్ పెట్టుకున్నాను, ఇదేమో మిడిల్ హారము. చోకర్ హారం ఒక సెట్, ఈ మిడిల్ హారం ఒకటి డిఫరెంట్ అనమాట. సో ఈ మిడిల్ హారం పెట్టుకున్నా. యాక్చువల్గా ఇది అమ్మది, నేను జాతీయం చేసేసాను. నా బాగుంది, నేను పెట్టుకుంటాను అని చెప్పి నేను జాతీయం చేసేసాను. అండ్ దీనిపైకి ఇలాగే స్టోన్ బ్యాంగిల్స్ వేసుకున్నాను అనమాట. చోకర్ అది సెట్, ఈ వడ్డానం ఇవన్నీ ఏమో SRS యాంటిక్ జ్యువెల్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. అండ్ ఫైనల్గా అయితే ఇదిగోండి నేను రెడీ అయిపోయాను. నా ఫుల్ లుక్ ఎలా ఉందో చూపించేస్తా. అండ్ ఇంకా నేను బయలుదేరిపోయాను. యాక్చువల్గా ముందు సంగీత్కి వెళ్ళేటప్పుడు చాలా హడావిడి అయిపోయి నేను ఫాస్ట్గా వెళ్ళిపోయాను అనమాట. బట్ ఈరోజు కొంచెం ముందే రెడీ అవ్వడం స్టార్ట్ చేశా. సో ఫస్ట్ అయితే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. మా కజిన్ వాళ్ళు మా ఇంటికి దగ్గరలోనే ఒకరు ఉంటారన్నమాట. సో వాళ్ళతో కలిసి వెళ్దాము, ఎందుకంటే మళ్ళీ నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను ఫంక్షన్కి. ద సేమ్ రీజన్, ఎందుకంటే పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళట్లేదు. అండ్ ఇవన్నీ నైట్ టైం ఫంక్షన్స్ కాబట్టి ఆబ్వియస్లీ లేట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు లేచి మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం ఇదంతా కష్టం అవుద్దని వాళ్ళు ఎవరిని తీసుకురాలేదన్నమాట. సో అక్కడి నుంచి మేము బయలుదేరి వెళ్ళిపోయాము వెన్యూకి. అండ్ అక్కడ అంతా కూడా బ్యూటిఫుల్గా డెకరేషన్ అంతా చేశారు. మంచిగా ఇలాంటి డెకరేషన్స్ అయ్యి చూసినప్పుడు అక్కడ నించుని ఫోటో దిగాలనిపిస్తుంది అనమాట. కరెక్ట్గా అప్పుడే ఎవ్వరు లేకుండా ఇట్లా కొంచెం ఖాళీ దొరికింది. ఫోటో దిగించుకుందామని చూసరికి అక్కడ నిజంగానే ఖాళీగా ఉంది, ఎవరు లేరు, నేను తప్ప అక్కడ. సో అందుకని ఒక్క ఫోటో కూడా దిగలేదండి అక్కడ. అండ్ మా ఫ్యామిలీ అంతా కలిసేసామండి. ఇదిగోండి మా రజితక్క, మా మేనమామ కూతురు, వాళ్ళ అబ్బాయి హిమాంశు, అండ్ చందన మా మామయ్య కోడలు, అండ్ మా మేనమామ వాళ్ళు, ఇదిగోండి మా మేనమామ, మా రాణత్త వాళ్ళు. అండ్ నేను మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని అనమాట జాబ్కి, హైదరాబాద్లో జాబ్ చేసే అప్పుడు. సో మా అక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా క్లోజు. మా అమ్మక్క వాళ్ళు వాళ్ళ అమ్మాయి ఉండేది స్వప్నక్క అని, వాళ్ళ ఇంట్లో సగం రోజులు, ఇక్కడ మా అంకుర్ అనే మా రస్తక్క వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ మదర్ అనమాట, వీళ్ళింట్లో సగం రోజులు ఉన్నా. వీళ్ళంతా చాలా చాలా క్లోజ్ నాకు. అందుకే ఇంకా ఫంక్షన్స్లో మనకి ఫోటో బూత్స్ అట్లాంటివి పెడుతూ ఉంటారు కదండి, ఒక ఫోటో కార్నర్ లాగా, అక్కడికి వెళ్ళి అందరూ ఫొటోస్ అవి క్లిక్ చేసుకునేలాగా. ఈ ఫంక్షన్లో ఏంటంటే ఇలా 360 degrees ఒకటి పెట్టారు. ఒక రింగ్ లా ఉంటుందన్నమాట, దానిపైన మనం నుంచుంటే మన ఫోనే ఇస్తాము, దానికి హ్యాండ్ అటాచ్ చేస్తారు, అది రౌండ్గా తిరుగుతూ మన ఇలాగా వీడియో తీస్తుంది అనమాట. సో అది తీయించుకున్నాను నేను కూడా అక్కడ. నెక్స్ట్ ఏం చేసామో మ్యాటర్ అర్థమైంది కదండి. మంచిగా ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా అక్కడ మంచిగా ఇట్లా ఫ్లోర్ కూడా, డాన్స్ ఫ్లోర్ కూడా వేశారన్నమాట, డీజేని పెట్టారు, అంతా అలా ఉంది. సో మేము ఇంకా ఫుల్ వెళ్ళి అక్కడ డాన్స్లే అన్నమాట, నేను మా కజిన్స్ అందరం కలిసి. మంచిగా డీజేని కూడా పెట్టారు కదా, డీజే కూడా మొత్తం ఒకటే సాంగ్, ఫుల్ సాంగ్ అనుకోండి, మధ్యలో మనకి బోర్ వచ్చేస్తుంది. అలా కాకుండా జస్ట్ మంచి హిట్ సాంగ్స్ అన్నీ చిన్న చిన్న ముక్కల వరకు అలాగా ప్లే చేస్తూ ఉన్నాడు. సో ఫుల్ జోష్తో అసలు తెగ డాన్స్ వేసాను నేనైతే. డ్యాన్స్ చేస్తున్నంతసేపు నాకు అసలు ఇంకొక థాట్ అంటూ ఏది రాదండి. ముందేం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది, ఎవరు చూస్తున్నారు, ఎవరేమనుకుంటున్నారు, ఏంటి, ఇవే ఆలోచనలు రావు నాకు. హ్యాపీగా డ్యాన్స్ చేస్తాను అనమాట. అసలు ఎంత జోష్ వచ్చేస్తుంది అంటే, డాన్స్ ఇస్ మై ఫేవరెట్ థింగ్. ఏ ఆలోచన లేకుండా మంచిగా లీనమైపోయి చేసే పనుల్లో ఫస్ట్ నెంబర్లో డ్యాన్స్ ఉంటుంది అనమాట. అసలు ఆ పాట ఈ పాట అనలేదు, ఇంకా విచ్చలవిడిగా డ్యాన్స్ చేస్తాను నేను. అండ్ నా కజిన్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట. ఇదిగోండి నా కజిన్స్ అందరితో కలిసి హ్యాపీగా డ్యాన్స్ చేశాను. లైక్ ఎంజాయ్మెంట్ అని అంటే నాకు డ్యాన్స్ చేసుకోవడం మన వాళ్ళందరితో కలిసి అనేది నాకు బాగా ఎంజాయ్ చేసే విషయం అనమాట. ఇంకా పాటలు పెడుతూ ఉంటే మనం డ్యాన్స్ వేస్తూ ఉండడమే అనమాట. అండ్ అలాగే ఈ ఫంక్షన్లో మన సబ్స్క్రైబర్స్ కూడా, మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కలిసారండి. వాళ్ళందరినీ చూసి కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా, వాళ్ళు కూడా యాక్చువల్లీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక్కడ ఈ డాన్స్ చేస్తున్న రెడ్ అండ్ గ్రీన్ కలర్ శారీ కూడా మన సబ్స్క్రైబరేనంటండి, మన ఫ్యామిలీ మెంబరే. తను కూడా వచ్చి హ్యాపీగా మాతో డాన్స్ వేసారన్నమాట. భలే ఎంజాయ్ చేసాం మేమైతే. అంటే అక్కడ ఫుడ్ ఎలా ఉంది, డెకరేషన్ ఎలా ఉంది, ఏంటి ఆ సందర్భం ఏంటి, ఇవన్నీ మర్చిపోయి జస్ట్ పాటలు పెట్టాలి, సౌండ్ ఉండాలి, మన వాళ్ళందరితో కలిసి విచ్చలవిడిగా డాన్స్ వేసుకోవాలి. చాలా ఈ జన్మ కనిపిస్తుంది నాకు.
ఇదివరకటి ఫంక్షన్స్కి ఇప్పుడు ఫంక్షన్స్కి చాలా మార్పు వచ్చిందని అయితే చెప్పొచ్చండి. జనరేషన్కి తగ్గట్టు ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి అన్నిటిని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు బీభత్సంగా చేసుకుంటున్నారన్నమాట. ఎందుకంటే హ్యాపీగా స్పెండ్ చేసే టైంలే చాలా తక్కువైపోయినాయి. మనం ఫ్యామిలీస్ని కలిసేదే ఏదైనా ఫంక్షన్స్లో అన్నట్టు అయిపోయింది. సో అందుకని ఆ కలిసిన టైంలో అన్నీ చేయాలి, అందరం బాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఫంక్షన్స్ అన్నీ మెమొరబుల్గా ఉండాలి, లైఫ్ టైంకి గుర్తుండేలాగా అని చెప్పి సూపర్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ. ఇంకా ఆ పాట ఈ పాట అని ఏం లేదండి. ఆ డీజే ఎలా మోగిస్తే మేము అలాగా ఆడుతూ ఉన్నాం అనమాట. మధ్యలో పాత సాంగ్స్, అలాగే కొన్ని పాప్ బీట్స్ అండ్ కొన్ని హిందీ సాంగ్స్, కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్, కొన్ని ఏమో తీన్మార్ డ్యాన్స్లు, ఇంకా అన్నీ వేసేసాము. అసలు నన్ను అడిగితే డ్యాన్స్ వచ్చు రాదు అన్న పాయింటే రాకూడదండి. హ్యాపీగా ఎలా వస్తే అలా చేసేసుకోవాలన్నమాట. అది మంచిగా ఫిజికల్ యాక్టివిటీ అండ్ అలాగే చాలా రిఫ్రెష్ అవుతాం కూడాను. సో నన్ను అడిగితే అందరూ డ్యాన్స్ చేయాలి, ఏజ్తో సంబంధం లేకుండా అని అనిపిస్తుంది. కొంతమంది ఇళ్లల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి ఆడవాళ్ళకి, ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. కాకపోతే నా అదృష్టం ఏంటంటే మా ఇంట్లో నాకు ఆ రెస్ట్రిక్షన్స్ లేవు. అంటే మా ఇంట్లో నేను డాన్స్లు వేయకపోవచ్చు, కానీ ఇలా ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళి నేను హ్యాపీగా డాన్స్ చేస్తాను. అండ్ అలాగే మావయ్య గారికి కూడా చూపిస్తాను అనమాట. ఏది ఎలా వేసావు చూపించు అని. మావయ్య కూడా చాలా ఇంట్రెస్ట్గా ఏం ఫోటోలు దిగావు, ఎలా డాన్స్ చేసావు అని అన్నీ చూస్తారు. మా వారు కూడా అంత ఇంట్రెస్ట్గా చూడరు, కానీ మావయ్య గారు మాత్రం చూస్తారు. బాగుంది, చాలా బాగా చేసావని మెచ్చుకుంటారు కూడా. మేము వేసిన డ్యాన్స్లు అన్నీ పెడితే ఇది వీడియో అవ్వదండి, సినిమా అవుద్ది. ఎందుకంటే అంతసేపు చేసాం కాబట్టి ఇక్కడితో ఆపేద్దాం ఇంకా. హలో గాయ్స్, ఐమ్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చేసాను అండ్ సూపర్గా జరిగింది ఫంక్షన్ అయితే. నేనైతే డ్యాన్స్లు వేస్తూనే ఉన్నా అనమాట. ఇంకా నన్ను ఎవరైనా బలవంతంగా ఆపి తీసుకురావాలన్నమాట. ఎందుకంటే అంత ఇష్టం నాకు, డ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఐ ఎంజాయ్. నాకు ఎట్లా అంటే ఇంకా ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది, ఫుల్ జోష్ వచ్చేస్తా అన్నమాట. అండ్ డాన్స్ చేస్తూనే ఉన్నాము. ఇంకా డీజే కూడా మంచి మంచి పాటలన్నీ పెడుతూ ఉన్నాడు. ఇంకా డాన్స్ వేసి ఇంకా ఫుల్ ఇట్లా చెమటలతో తడిచిపోయాను అనమాట మొత్తము. ఎంత బయట ఎంత ఏసీలు ఉండి ఎంత చల్లగా ఉన్నా సరే ఫుల్ ఇట్లా తడిచిపోయా. బట్ నా మేకప్ చూసారా, అసలు జరగలేదు. ఓ థ్యాంక్స్ టు వాటర్ ప్రూఫ్ మేకప్. లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్లో మొత్తం పాకం అయిపోయేది. సో బాగా జరిగింది ఫంక్షన్ అయితే. చుట్టాలందరినీ కలిసాము అండ్ హ్యాపీగా టైం స్పెండ్ చేసి మంచిగా హ్యాపీగా డాన్స్ వేసుకొని మంచిగా ఫుడ్ తిని ఇంటికి వచ్చాను. అండ్ ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 1 గంట అయ్యింది. అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇలా జరగలేదు. అంటే ఇంత లేట్ నైట్ వరకు జనరల్గా ఉండడం లాంటివి చాలా రేర్ అనమాట. కాకపోతే నేను మా అక్క వాళ్ళతో కలిసి వెళ్ళాను కాబట్టి మామయ్య గారు కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉన్నారు. లేదు ఒక్కటే వెళ్ళలేదు, ఉన్నారు, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఉన్నారు అన్నది. లేకపోతే మామయ్య నేను వచ్చేంత వరకు టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మామయ్య అని పిల్లగా వస్తున్నానమ్మా అనుకుంటూ వెంటనే వచ్చేసారనమాట. సో ఆయనకి ఏంటంటే నేను ఇంటికి వచ్చేసాను అంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా, లేకపోతే ఆబ్వియస్లీ కొంచెం వరీడ్గా ఉంటుంది. నేను అప్పటికి చాలా ట్రై చేశాను త్వరగా రావాలని, కానీ నేను అందరితో కలిసి వెళ్ళాను కాబట్టి అందరితో కలిసి రావాలి. సో అందరూ వచ్చేంత వరకు నేను కూడా వెయిట్ చేయాలి. సో ఆ వెయిటింగ్లో అంతా మనం విచ్చలవిడిగా అంత టింగ్ అని మంచిగా డాన్స్లు వేసుకొని వచ్చాను. అండ్ ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. సో ఇప్పుడు 1 గంట అయినా నాకు ఎందుకు ఇంకా నా ఎనర్జీ డౌన్ అవ్వట్లేదు. ఐఎమ్ స్టిల్ ఇంకా హైపర్గానే ఉన్నాను. ఇప్పుడేం చేస్తాం 1 గంటకి అన్నట్టు ఉందన్నమాట నా పరిస్థితి. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడేం చేద్దాం 1 గంటకి నోరు మూసుకొని పడుకో అంటారు ఇంకా ఎవరికైనా చెప్పినా సరే. సో ఇంకా ఈ అవతారాన్ని ఇక్కడితో చాలించి పడుకోవాలి. అండ్ నాకు ఈరోజు నా గెటప్ బాగా నచ్చింది. అండ్ ఈ జ్యువెలరీ కూడా ఇదొకటి అండ్ వడ్డానం పెట్టుకున్నాను అంతే కదా, ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని. అండ్ మేకప్ కూడా మంచిగా సెట్ అయింది అని అనిపించింది. ఈ శారీ కూడా కట్టుకొని చాలా నాళ్ళు అయింది. సో మొత్తానికి నా ఫుల్ గెటప్ అంతా బాగుంది. అండ్ మా పెద్దమ్మలు, మా అత్తయ్యలు, మా అక్కలు అందరూ కూడా కలిశారు. అందరూ కూడా బాగుందని అన్నారన్నమాట. సో మన వాళ్ళందరినీ కలిసి బాగుంది ఇది బాగుంది అని చెప్పినప్పుడు మనకు చాలా హ్యాపీ అనిపించేస్తుంది కదా. సో అలాగే మీరందరూ కూడా కమెంట్ సెషన్లో చెప్తూ ఉంటారు, ఇది బాగుంది ఈ శారీ బాగుంది అని చెప్పినప్పుడల్లా ఇట్లా హ్యాపీగా అనిపిస్తుంటుంది అనమాట. ఓ బాగుందా ఇది అని చెప్పి లోపల మురిసిపోతుంటాం అనమాట ఓపెన్గా చెప్పాలంటే. సో ఆ విధంగా ఈరోజు నా గెటప్ నాకే బాగా నచ్చింది. కాకపోతే ఎక్కువ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కువ తీసుకోవడానికి కుదరలేదు. తీసుకున్న ఆ కొన్ని కాస్త నేను మీతో డెఫినెట్గా షేర్ చేస్తాను ఈ వీడియోలో. సో మొత్తానికి ఫంక్షన్ ఇవి గత 2 రోజులుగా ఫుల్ హడావిడిగా నడిచి మొత్తం చాలా ఎంజాయ్ చేశాను. ఈ 2 రోజులు కూడా ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందో నాకే తెలియదు. సో ఐ రియలీ ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్ అనమాట. సో అదండి ఫంక్షన్ ముచ్చట్లు. ఒక నిమిషం వెళ్ళిపోకండి ఉన్నారు కదా. ఇప్పుడు
అలాగో 1 అయిపోయింది కాబట్టి ఎవరిదైనా బర్త్డే ఉంటే హ్యాపీ బర్త్డే అండ్ అలాగే ఎవరిదైనా యానివర్సరీస్ ఉంటే వెరీ 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 హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీస్ అండి. సో మీరందరూ కూడా చాలా హ్యాపీగా మీ బర్త్డేస్ అండ్ యానివర్సరీస్ అండ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫంక్షన్స్ బాగా చేసుకొని అందరూ కూడా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. నేను ఇంక ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి, ఎంతసేపు అయినా మాట్లాడుతూనే ఉంటాను బికాజ్ నేను ఇప్పుడు అదే ఫ్లోలో ఉన్నాను కాబట్టి. సో నా ఈ ప్రవాహానికి ఎక్కడితో ఆనకట్ట వేసి ఈ అవతారాన్ని ఇంతటితో చాలించి నైట్ డ్రెస్ వేసుకొని ఇదిగోండి మేకప్తో అస్సలు పడుకోకూడదు ఎప్పుడును. సో ఇదంతా క్లియర్ చేసుకొని పడుకోవడమే. అండ్ మీకు విషయం తెలుసా, మంచం చూపిస్తే ఇప్పుడు మీరు నన్ను తిడతారేమో, వద్దు నేను చూపించను. మంచం మీద అంతా వెళ్ళేటప్పుడు ఆ బ్యాంగిల్స్, ఆ జ్యువెలరీ బాక్సులు అన్నీ ఇలా పడేసి వెళ్ళిపోయాను అనమాట. సో ఇప్పుడు అవన్నీ తీసుకొని సర్దుకొని ఒకసారి దులుపుకొని అప్పుడు పడుకోవాలి. సో ఈ ఉన్న ఎనర్జీని అలా వాడుకోవాలన్నమాట. ఏంటో మన వాడకం. మీరు ఈరోజు అంతా మంచిగా ఎనర్జైజ్డ్గా ఉండి మంచి ప్రొడక్టివ్గా డేని స్పెండ్ చేయండి. నేను ఇప్పుడు ప్రొడక్టివ్గా స్పెండ్ చేశాను కాబట్టి హ్యాపీగా పడుకుంటాను వెళ్ళి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.